చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి సర్కార్ ఆధ్యాత్మిక క్షేత్రాల మీద చేస్తున్నటువంటి దాడులు, ఆలయాల మీద జరుగుతున్నటువంటి దాడులు, హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడులు అంటూ వీళ్ళు ఏ విధంగా చేస్తూ ఉన్నారు, ఇవన్నీ సాక్ష్యాలు కాదా అంటూ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ వేశారు. ఆయన ఏమంటారు అంటే, నా దగ్గరకు వచ్చినటువంటి ఒక అర్జీ, అందులో ఉన్నటువంటి విషయం చూసిన తర్వాత ఈ ప్రభుత్వం మీద నేరుగా నా కమెంట్ ఏంటి అంటే, దేవుడు అంటే భయం భక్తి లేనిది ఎవరికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆధ్యాత్మికం విరజిల్లిందా? ఆలయాలు పరిరక్షింపబడ్డాయా? లేక చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని వీళ్ళ ప్రభుత్వ హయాంలో ఆలయాల మీద దాడులు ఎట్లా జరుగుతున్నాయి, ఆధ్యాత్మికం మీద దాడులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, వీళ్ళెంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని అంటూ పవిత్రమైన, ఎప్పుడో మంచి నేపథ్యం ఉన్న కాశీనాయన క్షేత్రం, కడప జిల్లాలో ఉన్న కాశీనాయన క్షేత్రం మీద వీళ్ళ దుర్మార్గమైన దాడి ఏంటి? ఒక ఆధ్యాత్మిక క్షేత్రం మీదకు బుల్డోజర్లు, జెసిబీలు తీసుకెళ్లడం ఏంటి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు 2023 ఆగస్టు 7వ తేదీన కేంద్రం నుండి అక్కడ నిర్మాణాల తొలగింపుకు సంబంధించి ఒక ఆదేశం వచ్చింది. అదే నెల ఆగస్టు 18వ తేదీ స్వయాన ముఖ్యమంత్రి హోదాలో నేను కేంద్ర అటవీ పర్యావరణ మినిస్టర్ భూపేంద్ర యాదవ్కి లేఖ రాశాను. అయ్యా, దానికి ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉంది. అక్కడ నిర్మాణాల నిలుపుదల కానీ తొలగింపు కానీ చెయ్యకండి. ఒక ముఖ్యమంత్రిగా ఇది నా విన్నపం. దానికి ప్రతిగా మీరు ఏం ఫైన్లు వేసినా, దానికి ప్రతిగా మీరు ఏం పరిహారం కోరినా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము సిద్ధంగానే ఉన్నాము అని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో నేను లేఖ రాశాను. తర్వాత కేంద్రం దగ్గర గట్టిగా అడిగి దాన్ని నిలిపేయించాం. ఎక్కడే కూడా మా 5 సంవత్సరాల కాలంలో దాని వైపు చూసిన వాళ్ళు ఎవ్వరు లేరు. కానీ ఇప్పుడేమైంది? రాష్ట్రంలో వీళ్ళే ఉన్నారు, కేంద్రంలో వీళ్ళే ఉన్నారు. అంత పవిత్రమైన క్షేత్రం మీద జేసీబీలో బుల్డోజర్లు తీసుకెళ్ళి హిందూ ధర్మం మీద, ఆధ్యాత్మిక క్షేత్రం మీద దాడి చేస్తారా? అక్కడే కాదు, తిరుమల ప్రతిష్టను ఈ విధంగా వీళ్ళు మంట కలుపుతూ ఉన్నారు. దుష్ప్రచారం చేసేది వీళ్ళే, నోటికి ఏది వస్తే ఆ మాటలు మాట్లాడేది వీళ్ళే, అబద్ధాలు ప్రచారం చేసేది వీళ్ళే, గుడుల మీద, ఆధ్యాత్మిక క్షేత్రాల మీద దాడులు చేసేది వీళ్ళే. మళ్ళీ మేము ధర్మ పరిరక్షకులము అని చెప్పి వేషాలు వేసే దొంగ వేషగాళ్ళు కూడా వీళ్ళే. అబద్ధాలు చెబుతారు, దాడులు చేస్తారు, విష ప్రచారం చేస్తారు, ఆధ్యాత్మిక క్షేత్రాల మీద దాడి చేస్తారు, దేవాలయాల మీద దాడి చేస్తారు, నోటికి ఏది వస్తే అవన్నీ మాట్లాడతారు. మళ్ళీ మేమే పరిరక్షకులం అని చెప్పి తిరుగుతారు. ఇటువంటి వాళ్ళ ఆధ్యాత్మికను, గుళ్ళ పవిత్రతను కాపాడేది దేవుడు అంటే వీళ్ళకి భయం ఉందా, భక్తి ఉందా? వీళ్ళంతా నటన. నేను ఒక ధర్మ పరిరక్షకుణ్ణి అని చెప్పి తిరిగి ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉన్న కాశీనాయని ఆ క్షేత్రం మీద దాడి జరగలేదా, ఏమైనా స్పందించారా అని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇటువంటి పాలకుల హయాంలో ఆధ్యాత్మికత మంట కలిసిపోతుంది, వీళ్ళ నా దేవుడు చూస్తూ ఊరుకోరు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ట్వీట్ చేశారు.